ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదా, జింకన్న గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు దేశాల నుంచి కూడా అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుతున్నారు. మీరు కూడా దేవుని కార్యాలు రుచి చూడాలని ఆశ కలిగి ఉన్నారా? కుటుంబాలతో తల్లి రండి, దేవుని కార్యాలు పొందుతున్నారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని అన్నిత్యము కూడా మేము దేవునికి ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం లేవగానే వాగ్దానాలు వింటూ మీరెంతగా ఆత్మీకంగా బలపరచబడుతున్నారో మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము సంతోషిస్తున్నామండి. అలాగే ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వరకు ఎదురు చూస్తున్నారు కదా. మరి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ మాటలు ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నారు. ఏమనంటే, యెహోవా, నన్ను నువ్వు స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును అని. అవునండి, స్వస్థత ఎవరి వలన కలుగుతుంది అంటే అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది కదా. ఎందుకనంటే దేవుడే చెప్పారు, ఏమనంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు ప్రభు. అవునండి, దేవుని పిల్లారా, మనం రోగులుగా, బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని స్వస్థపరిచేది కేవలం యేసయ్య మాత్రమేనండి. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత అనుగ్రహించబడి ఉంది. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మీరు ఒకవేళ ఎటువంటి భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారో, ఒకవేళ మరణకరమైన వ్యాధులతో ఉన్నారేమో, అలాగే ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళిన కుదరని రోగాలతో బాధపడుతూ మరి ఎంతోమంది వైద్యుల దగ్గర తిరిగి వేసారిపోయాను, కానీ నాకు స్వస్థత రాలేదు, మరి ఇక నా జీవితం ఇంతేనేమో, నా బ్రతికింతేనేమో అని బాధపడుతున్నారా? మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసయ్య నేను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయనలో స్వస్థత ఉంది. ఆయన నేను స్వస్థపరుస్తాడు. అది వైద్యుల వల్ల మరి కానీ కుదరని రోగం కావచ్చు, కానీ దేవుడు ఆ వ్యాధిని తొలగించగలిగిన శక్తివంతుడు, సమర్థుడు. మరొకవేళ మీ బిడ్డలు రోగాలతో ఉన్నారా? అలాగే నీ యొక్క తండ్రి, నీకు తల్లి, నీ భర్త, నీ భార్య మరి ఆ నానా విధ రోగాల చేత పిడిమబడుతున్నారా? కృంగిపోవద్దండి. యేసయ్య నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. అందుకే యేసయ్య చూడండి, ఈ భూమి మీద యేసయ్య సంచరించిన దినాలలో మరి ఎంతోమంది రోగులు, నానావిధ రోగాలతో పీడింపబడుతున్న వారిని యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు అందరినీ స్వస్థపరిచి పంపారు కదండి. మరి అవును, ఆయన ఒక్కరే నేను స్వస్థపరచగలరు.
ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే యేసయ్యను నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయనకు ప్రార్థించండి. ఖచ్చితంగా మీ రోగాల నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నారు. అది మానసికమైన వ్యాధి అయినా, శారీరక సంబంధమైన వ్యాధి అయినా, అలాగే ఆత్మీయ సంబంధమైన వ్యాధి అయినా దేవుడు నిన్ను స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వసించు. మరి యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని నమ్మండి. దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతున్నారు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థించేటప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయండి. మరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధ మహోన్నతుడ, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. తండ్రి నాయన, స్వస్థత నీలో ఉంది, స్వస్థత పరిచే శక్తి నీలో ఉంది నాయన. మీరు మాత్రమే స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు ప్రభా, మేము నమ్ముతున్నాం నాయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఎటువంటి రోగాలతో ఉన్నారు ప్రభా? మరణకరమైన వ్యాధులేమో, క్యాన్సర్, హెచ్ఐవి, అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రభా, ఇంకా భయంకరమైన రోగాలు, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఇలా అనేక రకాల వ్యాధులతో పీడింపబడుతున్నారేమో ప్రభా. వారందరినీ ఉదయకాలం మీరు ముట్టండి ప్రభా. మీ గాయపడిన హస్తం వారి మీద చాపండి ప్రభా. మీరు పొందిన దెబ్బలో ఉన్న స్వస్థత వారికి కలుగునుగా తండ్రి, సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, భయంకరమైన బంధకాల్లో ఉన్నారేమో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, వైద్యుల దగ్గరికి వెళ్ళిన కుదరని రోగాలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన, అలాగే తండ్రి ప్రభా, ఈరోజు నాయన వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో నాయన ఒకవేళ మానసికపరమైన వ్యాధితో బాధపడుతున్నారేమో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆత్మ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారేమో వారికి స్వస్థత దయచేయని, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన, ప్రతి రోగిని నువ్వు తాకినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి నూతన కృప వారికి అనుగ్రహించబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.